అనుగ్రహము ప్రసరించుగాక అని అడుగుతుంది అమ్మవారు. అడిగి ఆవిడ అంటుంది, ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలినియేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని కనులత వలది సౌందర్యమేల దైత నీయధరామృతంబానగాలేని జిహ్వకు ఫలరుచి సిద్ధియేల నీరజాతనయన నీవన మాలిక గంధమపలేని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంపు చేయని జన్మమేల 1000 జన్మములకు అంటుంది. ఆవిడ కోరుకున్నది కేవలం ఏదో కామంతో కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవడం కాదు. అసలు రహస్యం చెప్పేస్తోంది ఈ పద్యంలో. మహాభక్తులైనటువంటి వారి కోరిక ఏమిటి ఉంటుందో అది అడుగుతోంది. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్రరంధ్రంబుల కలినియేల పరమేశ్వర, నువ్వు పలికినటువంటి పలుకులు వినలేని ఈ చెవులు ఎందుకు? ఆయన పలికిన పలుకులే వేదం. ఆ వేదము యొక్క గానాన్ని, ఆ వేదము యొక్క స్వరాన్ని వినలేనప్పుడు ఈ చెవులెందుకు ఇక? అందుకని ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలినియేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల. పరమేశ్వరుని యొక్క మూర్తిని ఆపాదమస్తక దర్శించి పరవశించిపోయేటటువంటి హృదయం లేనప్పుడు ఆ జన్మేందుకు? ఎప్పుడు పాడుకున్నారండి అన్నమాచార్యుల వారు ఆ కీర్తన? వెంకటేశ్వర స్వామి వారి ముందు నిలబడి పాడింది కాదు. పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమ అని, పొడగంటి మయ్యామమ్ము పురుషోత్తమ ఎడయకుమయ్యా కోనేటి రాయడ. అందులో చూడండి ఎంత చిత్రం అంటే, ఆ వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, తారవించి తప్పి తీర్చు కాలమేఘమా. ఎక్కడున్నాయి అందులో వెంకటేశ్వర స్వామి వారి పేరు? ఏ ఇందులోనైనా ఆ పాదంలోనైనా ఉందా? ఆయన వడిబాయక తిరిగే ప్రాణబంధుట, మిగిలిన బంధాలన్నీ దేహంతో. ఆయన అసలు బంధువు. ఇక్కడ ప్రాణరూపంలో ఆయన వడిబాయక తిరుగుతుంటాడు. ఆ వడిబాయక అంటే ఆ మాట చూడండి. ఆ వడి, ఆ వేగంలో తేడా వచ్చింది అనుకోండి, అంటున్నాను అనుకోండి, ఆయాసం వచ్చిందని అంబులెన్స్ ఎక్కిస్తారు. అందుకని ఆ వడి తగ్గకుండా తిరిగేటటువంటి ప్రాణబంధుడు ఆయన. ఆయన తిరిగినంత సేపు ఇది ఉన్నది 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 అంటారు. అది శివం. అటువంటి వాణ్ణి ఇక్కడ చూడలేను, ఇక్కడ చూస్తున్నాను కరచరణాదులతో. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, గరవించి దప్పి తీర్చు కాలమేఘమా. ఆ మేఘం ఒకరు అడిగారని లేదు, దాహం వేస్తే తనేమి అపేక్షించకుండా వచ్చి కూర్చేస్తుంది. ఆయన కేవలం నమస్కరించకపోయినా లోపల కూర్చుని అగ్నిహోత్రమై జీర్ణం చేస్తున్నాడు. అటువంటి వాణ్ణి ఇవాళ నేను కరచరణాదులతో వెంకటాచలపతిగా చూశాను అని అన్నమాచార్యులు వారు స్తోత్రం చేస్తారు. బహుశా ఇవాళ రుక్మిణీ కళ్యాణానికి ఆవిడ చేసినటువంటి ఆ గానానికి సరిపోయి. అందుకని వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నట్టుగా అమ్మవారి ఇక్కడ అంటుంది చక్షురింద్రియముల సత్వమేల. అటువంటి వాణ్ణి కరచరణాదులతో ఎదురుగుండా మూర్తి ఉండగా ఆయన్ని దర్శించలేనప్పుడు ఇంకా ఈ కళ్ళెందుకు? మహానుభావుడు అన్నమాచార్యులు వారు ఎక్కడండి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. కోనేటి దగ్గరికి వెళ్ళి కూర్చుని రాసుకున్నటువంటి కీర్తనలో ఒకటి ఏది? ఆ బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము కానిని పేదము, చలగి వసుత కొలిచిన నీ పాదము, బలరిగు మోపిన పాదము అని. ఏంటి ఎంత చిత్రం! ఆ పాదాలు ఒక్కటి దర్శనం చేస్తే ఎన్ని భావాలు వచ్చేసాయో చూడండి అన్నమాచార్యుల వారికి. స్వామి అవి బ్రహ్మ కడిగిన పాదాలు స్వామి, అవి కాదు కాదు స్వయంగా బ్రహ్మం ఆ పాదాలు. ఆ పాదాలు 3 లోకాల్ని కొలిచిన పాదాలు, బలి తల మీద పెట్టిన పాదాలు, ప్రేమతో శ్రీసతి పిసికేటి పాదము, ఆ లక్ష్మీదేవి పిసికేటటువంటి పాదాలు అని ఇన్ని రకాలుగా కలుచుకుని మురిసిపోయారు ఒక్కసారి దర్శిస్తే. ఇదిగో ఆ భావన ఉందే అది చక్షురింద్రియముల సత్వమే కదా. అలా చూడని నాడు దిక్కుమాలినవన్నీ చూసి లోపల పెట్టుకునేదానికి కళ్ళెందుకు స్వామి? భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. దయిత నీ అధరామృతం బాలగాలేని జిహ్వకు ఫలరుచి సిద్ధియేలా. నీ పెదవులని నా పెదవులతో తాకని నాడు దయిత నీ అధరామృతం బాలగాలేని జిహ్వకు ఫలరుచి సిద్ధి ఎక్కడుంది? ఆ నాలికకి రుచి ఎక్కడ తెలుస్తుంది? అంటే పరమేశ్వరుడితో మనం అలా చేయగలమనే? ఆయన నోటితో తీసుకుని విడిచిపెట్టినటువంటి ఉచ్ఛిష్టం ప్రసాదం భగవానుడి దగ్గరికి తీసుకెళ్లి పెడతాము. స్వామి ఆరగించు అని ఓం భగవస్వ ఓం తత్సవితుర్భర్గో దేవస్య ధీమహి అని నివేదన మంత్రం చెప్తాం. చెబితే స్వామి స్వీకరించాడు. స్వీకరించగానే ఆయన కంటి చూపుతో ఇలా చూసి ఒక పిసరు తీసి నోట్లో వేసుకుని తిన్నాడు.
మధ్య మధ్య పానీయం సమర్పయామి, నీళ్లు తాగాడు, చేతులు కడుక్కున్నాడు, కాళ్ళు కడుక్కున్నాడు. ఆయన తినగా మిగిలిన పదార్థం ప్రసాదాన్ని కళ్ళ కట్టుకుని నోట్లో వేసుకుంటున్నాం. అలా భావనతో అబ్బా మా స్వామి జగత్తునంతటిని రక్షించేటటువంటి తన చేతులతో శ్రీ మహాలక్ష్మి ఇలా అభయముద్ర పట్టినంత మాత్రం చేత ఐశ్వర్యాన్ని కురిపించగలిగిన చేతులతో వాళ్ళిద్దరూ ఈ పులిహారలో చెయ్యి పెట్టి ఇంతంత పులిహార తీసి నోట్లో వేసుకుని అమ్మా ఇంకా తినమ్మా, అయ్యా ఇంకా తినండి కొంచెం అంటే, అయ్యో తిన్నామా, కడుపు నిండింది, చాలా సంతోషం, చాలా బాగుంది, మిగిలింది నువ్వు మీ పిల్లలు అందరూ తీసుకోండి అని స్వామివారు చెప్పినట్టు రెండని భార్యని పిల్లల్ని పిలిచి ఆ ప్రసాదాన్ని తినేటప్పుడు ఇది పరమేశ్వరుడు ఎంగిలి చేసిన ప్రసాదం అని ఆర్తితో తిన్నటువంటి ప్రసాదం ఉందే, అది దైత నియధరామృతం బాగా ఆనగాలి జింహకు కలరుచి సిద్ధి. ఏమి తింటే వస్తుంది నాలికి శుద్ధి? అటువంటి ప్రసాదం తింటే, అలాంటి తులసి తీర్థం తాగితే వస్తుంది శుద్ధి. అందుకని జింహకు కలరుచి సిద్ధి అని ఆ పురుషరత్నము నిన్ను భోగింపగా లేని జన్మకు సిద్ధి ఎక్కడుంది? పురుషరత్నమ నిన్ను భోగింపగా లేని తరులత వలన సౌందర్యమేవ. నీతో భోగించినప్పుడు ఈ తరువుకి సౌందర్యం. అంటే నిన్నటి రోజునే భోగి పండుగ చేసుకున్నాం. భోగం అంటే బాహ్యమునందు మనం అనుభవించేటటువంటి భోగం నీచమైనటువంటి భోగం, అది కాదు. ఇక్కడ మనస్సుతో ఒక శరీరాన్ని ఒక శరీరంతో కలిపి ఆనందించినటువంటి హేయమైన సుఖం నీచ భోగం, అది కామ్యం, అది కాదు. ఏది భోగం అంటే, అందుకే అండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ధనుర్మాసం అంతా అయ్యా భోగం చేయించండి, భోగం చేయించండి, పులిహార భోగం చేయించండి, చక్రపొంగలి భోగం చేయించండి అంటే పులిహార చక్రపొంగలి వెళ్ళి స్వామివారి పక్కన పడుతున్నాయనే. అది కాదు దాని అర్థం. భోగం అనుభవించడం అంటే బ్రహ్మానందం అనుభవించుట. ఈ లోపలే ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకుని శరీరము నేను కాదని ఆనందమును అనుభవించుట. అటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించడానికి శరీరం ఉండాలి, ఇందులో ఉండి దాన్ని తెలుసుకోవాలి. అందుకని విరుదువంతం. అందుకని పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనునత వలది సౌందర్యమేలా. అటువంటి సౌందర్యాన్ని పొందినప్పుడు ఈ సౌందర్యాన్ని చూసుకుని దిక్కుమైన మొహం చాలా బాగుంది, తెల్లగా ఉంది, క్రాక నల్లగా ఉంది, లాల్చీ బాగుంది అని తలువుకుంటుంటే బాల్యాదిశ్యమిదగ్రతా విశుధా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్త స్వనువర్తమామహివ్యత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుముక్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరభగవత్పాదులు. బాల్యంలో, యవ్వనంలో, కౌమారంలో, వార్ధక్యంలో ఉన్నానని చెప్పినటువంటిది ఉండిపోయింది, జర్జరీభూతమై శరీరం పడిపోతుంది. ఇందులో ఉండి లోపల ఉన్నదాన్ని తెలుసుకోలేనప్పుడు దీని యందు తాదాత్మత పెట్టుకుంటే మాత్రం ఇది ఉండిపోతుంది. ఆ పాంచభౌతిక వికారమైన శరీరం పంచభూతములకు వెళ్ళి తీరవలసింది. కానీ ఇందులో ఉండి వెళ్ళని దాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం పురుషరత్నమ నిన్ను భోగింపగా లేని తనులత వలని సౌందర్యమేలా. తనులత అన్నారు, ఈ తీగ పందిరిని అల్లుకోవాలి, అప్పుడు దీనికి సార్థకత. పరమాత్మని అల్లుకోవాలి విడదీయలేని విధంగా. అందుకని అంటారు శంకరులు, అనుకూలం నిజబీజ సంతిత రయస్కాంతోఫలం సూచిక సాధ్వి నైజ విభం లతారువం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా స్వ భక్తి రిచ్యుచ్యతే అంటారు శివానందలాగలో. చిట్ట చివరికి భక్తి ఏ స్థితికి వెళ్ళిపోవాలంటే, నది సముద్రంలో కలిసిపోయాక నీళ్లు తెచ్చి విడదీయమనండి నదిగా సముద్రంగా, ఇక తీయలేదు. అటువంటి స్థితిని పొందడానికి, జీవ బ్రహ్మైక్య స్థితిని పొంది ఆత్మగా తాను నిలబడేటటువంటి స్థితిని ఈ శరీరంలో ఉండి పొందాలి. అలా పొందలేనప్పుడు ఈ శరీర సౌందర్యాన్ని చూసుకునేదానికి ఉండిపోయేదా? ఎందుకు వచ్చింది స్వామి నాకు? పైకి స్వామివారిని అడుగుతున్నట్టు, ఆంతరమనందు జగత్తుకు భోగిస్తోంది తల్లి. అందుకని దైత నియధరామృతాంబానగాలి జింహకు పవనుచి సిద్ధియేలా వనమాలిక గంధమబ్బలిని ఘ్రాణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మములకు. ఎన్ని జన్మలెత్తిన దాస్యం అంటే, దాస్యం రెండు విధాలు. దాస్యంలో ఒక స్థాయి దాస్యం పరమేశ్వరుడు యొక్క కైంకర్యం. రెండవ స్థాయి దాస్యం హనుమ చెప్తారు, జైచ్చలి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అకృష్ణ కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతామర్తత్వజ అంటారు సుందరకాండం. ఆ దాస్యం జగత్తంతా రామమయంగా చూడగలగడం, రాముడు తప్ప వేరొకటి చూడాలనేటువంటి అద్వైత స్థితిని పొందడం. అందుకని సీతమ్మలో రాముడు కనబడితే కానీ హనుమ ఈ మాట చెప్పడు, దాసోహం కోసలేంద్రస్య. సీతమ్మలో రాముడిని చూడగలగాలి, ప్రకృతిలో పరమేశ్వరుడిని చూడగలగాలి, ఆ ఏకత్వాన్ని అద్వైతానుభవాన్ని పొందగలగాలి. ఆ పొందినటువంటి హనుమ చెప్పిన మాట దాసోహం కోసలేంద్రస్య. అందుకని అయ్యో అటువంటి దాస్యాన్ని నేను అడుగుతున్నాను.
సమస్త జగత్తు పరబ్రహ్మము తప్ప వేరొకటి కనబడేటువంటి స్థితి నాకు కావాలి, అటువంటి అద్వైత అనుభూతిని నేను కోరుకుంటున్నాను అని అమ్మవారు ఆ శ్లోకంలో విజ్ఞాపన చేసి ఏ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు. ఆ లేఖంతా చదవలేని వాడు కనీసం ఈ ఒక్క పద్యాన్ని చదువుకోమంటారు. ఇది చదువుకుంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి వివాహం జరుగుతుందిగా, ఏ వయస్సులో ఉన్న వాళ్ళైనా ప్రతిరోజు ఈ పద్యాన్ని పూజామందిరంలో విజ్ఞాపన చేస్తే వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన. ఏమీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏమీ శుభాకార నిక్షింప కందుల కటిలార్థ సంపదలు కలుగుచుండు, ఏమీ చరణ సేవలు ఎప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏమీల సన్నామం ఎప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణ చూడు ముఖం సారి కలుగిదారి స్త్రీయుతాకార మాననీ చిత్తచోర. ఎంత చిత్రమైన పద్యమో చూడండి. ఎనీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపో. భగవానుని యొక్క గుణాలు ఎన్నడూ ఈ చెవిలో పడతాయో అప్పుడు దేహానికి ఉన్న తాపం పోతుంది. అప్పటి వరకు ఉండే తాపం ఏమిటి? సంసారం అనేటటువంటి తాపము ఉంటాయి. ఆ భగవంతుని యొక్క గుణములు ఒక్కసారి చెవిలో పడితే ఓహోహో వాడుగా జగద్రక్షకుడని తెలుసుకుని ఇప్పటి వరకు తనకి రక్షకుడని అనుకున్నటువంటి వాళ్ళని విడిచిపెట్టి భగవంతుని యందు తన రక్షణ భారాన్ని నిక్షేపిస్తాడు. అందుకని ఏమీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏమీ శుభాకార నిక్షింప కందుల అఖిలార్థ సంపదలు కలుగుచుండు. ఈ కంటితో మీరు చూసేటటువంటి జగత్తుని ఎంత చూడండి అది బంధమైన వరకు. మీరు ఎన్నిటిని చూడండి, ఈ కంటితో ఎన్నిటిని చూసినా అది లోపల మనస్సులో నిలబడితే అది బంధానికి పనికొస్తుంది. ఒక్క పరమేశ్వరుణ్ణి చూసినటువంటి చూపు మాత్రం మనల్ని ఉద్ధరించడానికి పనికొస్తుంది. అందుకని ఏమీ గుణంబులు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు చీరిపోవు, ఏమీ శుభాకార వీక్షింప కందుల కటిలార్థ సంపదలు కలుగుచుండు, ఏమీ చరణసేవ లేకొద్దు చేసిన భువనోన్నతత్వంపు పొందగలుగు. భువనములన్నిటికీ ఉన్నతత్వాన్ని పొందుతట ఎప్పుడు? పరమేశ్వరుడి యొక్క పాద సేవ చేసినప్పుడు. ఆ సేవ అంటే కామ్యంతో కూడి చేసినటువంటి సేవని సేవ అన్నారు. అది ప్రతిఫలాపేక్షతో ఉంటుంది. ఇంటికి పని మనిషి వచ్చి ఇల్లు తుడుస్తుంది, నేను వెళ్ళి ఆఫీసులో ఉద్యోగం చేస్తాను, చేస్తే ఇవన్నీ సేవ చేశానండి మా ఆఫీస్కి అని అనడానికి వీల్లేదు. ఎక్కడ సేవ? 31వ తారీఖున జీతం ఇవ్వకపోతే ఒక్క ఫైలు ముట్టుకోం. ఎందుకు ముట్టుకోం? మరి జీతం ఇస్తే నేను చేస్తాం. అందుకని అది సేవ ఏం కాదు. సేవ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యకుండా ఉండలేక చేసినది సేవ. తండ్రి గారు కాళ్ళు పట్టడం సేవ, పిల్లల్ని కూర్చోబెట్టి ముద్దు చెయ్యడం సేవ, పిల్లల పట్ల వాత్సల్యంతో ఉండి వాళ్ళ యొక్క యోగక్షేమాల్ని చూడడం సేవ తప్ప భగవంతుడికి కూడా చేసేటటువంటి సేవ అలా చేయమని చెప్తోంది అమ్మవారు. తప్పించి అస్తమానం కోరిక పుట్టినప్పుడు కోరిక తీరనప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, గుళ్ళోకి వెళ్ళడం, మొక్కులు మొక్కడం, ఇది నిజానికి భక్తి కాదా అంటే కాదు అని భగవంతుడు కూడా అనలేదు. ఎందుకంటే ఆర్తి జిజ్ఞాసు అర్థార్థి వీళ్ళు కూడా భక్తులేరా అన్నాడు. పాపం ఆయన ఏదో రకంగా వచ్చారు కదా అని దగ్గరికి. కానీ ఇంకా ఇదే ప్రయోజనంగా పెట్టుకుని అవసరం ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళడం చాలా అసహ్యకరమైన విషయం మనుష్య జన్మలో. అందుకని ఏమీ చరణ సేవలు ఎప్పుడు చేసిన భువనోన్నతత్వంపు పొందగలవు. నువ్వు కోరుకుని ఆయన చరణ సేవ చేసింది కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆఖరికి కొబ్బరి పీచు తెచ్చుకోవడం లాంటిది. కానీ పరమేశ్వరుడి యొక్క చరణ సేవ నువ్వు ఏమీ కోరుకుండా చేస్తే ఆయన ఇచ్చేది భువనములకన్నింటికి ఈశ్వరత్వాన్ని ఇస్తాడు. అదే కదండి, అది ఈశ్వరత్వమే కదా. శంకర భగవత్పాదులు అంటారు, మిగిలినటువంటివి కాకి లేక. ఒక్కసారి తనని తాను ఆత్మగా తెలుసుకున్న వాడికి, తనని తాను పరమేశ్వరుడిగా తెలుసుకున్న వాడికి, అహం బ్రహ్మాస్మి స్థితిని చేరిన వాడికి మిగిలిన ఎన్ని భోగాలు కాకిరెట్టి వాడికి ముట్టుకోగాలు. ఇప్పుడు భువనోన్నతత్వంబు పొందగలరు. అట్టి నీయందు నా చిత్త మనవరతము నచ్చియున్నది నీయాన నమ్మలేదు, నాకు సిగ్గు లేదంటో నమ్మవారు. ఏమిటి మాట ఆచారం ఇదే అంటే సిగ్గు లేదంటే సిగ్గు దేని గురించి మాట్లాడతారు? ఒంటికి కట్టుకోవలసినటువంటి వస్త్రం గురించి, స్త్రీ పురుషుడు దేహము ఆత్మ భావన దేహభావన ఏర్పడితే సిగ్గు అంటారు. ఇప్పుడు తండ్రి ఉంటాడు, తండ్రి ఆఫీస్ నుంచి ఏదో స్వీట్ల ప్యాకెట్ కట్టుకుని స్కూటర్లోంచి డబ్బా తీసుకుని మెట్టి ఎక్కుతుంటాడు మేడ మీదకి. చంటి పిల్ల, అది 3 ఏళ్ల పిల్ల స్నానం చేస్తూ ఉంటుంది, బట్టలు ఇప్పుకునే బాల్కనీలో ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు వేసేసుకుంటూ వేసంకాలంలో.
పోసుకుంటుంటే ఆ బాల్కనీలోంచి చూసింది నాన్నగారు స్కూటర్ డబ్బాలోంచి స్వీట్ల డబ్బా పట్టుకుని పైకి ఎక్కడం. నాన్నగారు తలుపు చూసుకుని లోపలికి వచ్చి అమ్మయ్యా ఇలా కుర్చీలో కూర్చోగానే తడివెంటుతో పరిగెత్తుకొచ్చి నాన్నగారిని గట్టిగా పట్టుకుని నాన్నగారు నాకేనా తెచ్చారు స్వీట్స్ అంటుంది. ఇక్కడ సిగ్గులేనితనం ఆ పాపకి ఏమైనా ఉందా? అంటే సిగ్గులేనిదానా బట్టలు వేసుకోకుండా వచ్చావు అంటారా తండ్రి? అనడు. మూడు సంవత్సరముల పాపకి ఎంతగా తన దేహము మీద అభిమానము లేక తండ్రిని కౌగలించుకోవడమే పరమ ప్రయోజనము, అంతగా దేహమునందు భావన లేక పరమేశ్వరుని పొందడమే భావనగా పెట్టుకున్నటువంటి మహాభాగవతులు శరీరాన్ని మరిచిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా? అటువంటి స్థితిని గుర్తు చేస్తోంది అమ్మవారు. రమణ మహర్షి కొన్నాళ్ళు గోచి కూడా పెట్టుకునేవారు. అంటే అసలు దేహం గురించి భ్రాంతి ఉంటే కదా, అలా తిరక్కండి భగవాన్ బాగుండదు గోచి ఒకటి పెట్టుకోండి అంటే తర్వాత గోచి పెట్టుకున్నారు. అందుకని మనకి దేహభావం, వాళ్ళకి అసలు దేహం ఉంటుందా అంటే వాళ్ళు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. అందుకని రామకృష్ణ పరమహంస అన్నారు, అలాంటి వాళ్ళని చూసి ఏడో పిచ్చారంటుంటాం మనం. అబ్బా నాకు ఎప్పుడు వస్తుందో ఇలాంటి పిచ్చన్నారు ఆయన. అందుకని ఆ తల్లి అంటుంది, ఇవాళ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భగవన్నతత్వంబు పొందగలుగు అట్టి నీయందు నా చిత్త మనవలతం నచ్చియున్నది నీయాన ననవీరు కరుణ చూడుము కంసారి కనుదిదారి కంసుడికి శత్రువా అని పిలుస్తోంది. కంసుడు అంటే మనస్సు. అందుకని కంసుడు మధురుడిని పరిపాలిస్తాడు. మధురముగా తిప్పేది మనస్సు. ఆ మనస్సుకి నాయకత్వం కంసుడు లభిస్తాడు. అందుకని యమునకి అవతల నందుడు ఉంటాడంటే గురువు ఉంటాడు. నందుడి దగ్గర కృష్ణుడు ఉంటాడు. మధురలో కంసుడు, కంసుడి దగ్గర అందరూ రాక్షసులే ఉంటారు. ఆ కంసుడికి శత్రువా, మనస్సుకి శత్రువైన వాడా, కంసారి కలుదిదారి కలుని ఆ లోపల ఉండేటటువంటి కాపట్యాన్ని విరిచేసేటటువంటి వాడా నన్ను దయచేయు. కలుదిదారి శ్రీయుతాకార అపారమైనటువంటి ముగ్ధమోహన సౌందర్యం ఉన్నవాడా, శ్రీయుతాకార మానినీ చిత్తచోర. తాను ఒకరికి లేఖ రాసి అబ్బాయి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలయ్యా లవ్ లెటర్ రాసేవాళ్ళు అమ్మాయిలందరి గుండెల్లో అమ్మాయిలందరి మనసులు చౌర్యం చేసేవాడా నన్ను పెళ్లి చేసుకో అని రాస్తారండి. అంటే వాడు ఎటువంటి వాడు? అందరి చుట్టూ తిరిగేవాడు. వాడు నీవుడు పెళ్లి చేసుకోవాలి. అలా ఏ కాంతైనా కోరుకుంటుందా పెళ్లి చేసుకోమని. మరి శ్రీయుతాకార మానవీ చిత్తచోర ఏంటి? మానవీ చిత్తచోర అంటే ఈ స్త్రీలు అంతమంది. అందుకే కృష్ణుడు స్త్రీలతో తిరుగుతుంటాడు. స్త్రీలతో తిరగడం అంటే నిజంగా కర్మగానే ఆడవాళ్ళం అంటే పడవా? ఆయనే సంకల్ప మాత్రం చేత కోట్ల మందిని సృష్టించుకోగలరు కావాలంటే. అది కాదు ఆయన తిరగడం అంటే. స్త్రీలంటే పారతంత్ర బుద్ధితో ఉన్నవారు, తమంత తాము రక్షించుకోని వాళ్ళు, భర్త యందు తమ రక్షణ భావము నిక్షేపించిన వాళ్ళు. ఇదిగో వీళ్ళు పరమ భాగవతోత్తములు, భగవంతుడి చేత రక్షింపబడదామనుకున్న వాళ్ళు. విశ్వామిత్రుడికి తెలియవా? అన్ని విద్యలు వచ్చాయి, ధనుర్వేదం అంతా వచ్చు. కానీ ఆయన తనని తాను రక్షించుకోలేదు, చేసేసి రాముడి చేత తాను రక్షింపబడ్డారు. అలా భగవంతుడి చేత రక్షింపబడాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో, భగవంతుడిని పొందాలని కోరుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు అటువంటి భక్తులు. అటువంటి భక్తుల యొక్క చిత్తమును చౌర్యము చేసేవాడా అంటే వాళ్ళందరి మనస్సును నీ దగ్గర పెట్టుకున్నవాడా అని పిలుస్తోంది అమ్మవారు. మానవీ చిత్తచోర అని పిలిచి, స్వామి ఒకవేళ వచ్చి ఎలా నిన్ను వివాహం చేసుకుంటాను? నీ అంతఃపురం ఉంది, నువ్వు ఎక్కడో అంతఃపురం లోపల ఏకాంత మందిరంలో ఉంటావు, ఆ బయట కొన్ని లక్షల సైన్యం ఉంటుంది, నేను వచ్చి ఎలా అని నీకు అనుమానంగా ఉందేమో స్వామి. నీకు నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను, ఆ ఉపాయాన్ని జాగ్రత్తగా నువ్వు పాటిస్తే నన్ను వివాహం చేసుకోవడం అంత కష్టమైనటువంటి పని కాదు. నువ్వు చాలా సులభంగా నన్ను వివాహం చేసుకోవచ్చు. ఎందుచేతనంటే శ్రీయుతమూర్తిలో పురుష సింహమ సింహము పాలి సోము గోవాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజాయినైన నన్ను బడిగా కుడిపోయిన నుంచునున్నవాడు ఎరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్న శ్రీయుతమూర్తి. ఓ పురుష సింహమ, నువ్వు పురుషుల్లో సింహం లాంటివాడి. నీకు దక్కాలని నేను నీ పాదములు పట్టుకు పూజ చేస్తుంటే నక్క లాంటి శిశుపాలుడు నన్ను ఎత్తుకోవాలని కూర్చున్నాడు. సింహం కావలసినటువంటి దాన్ని నక్కెత్తుకోవడమే. కానీ ఈ సత్వగుణం ఇలా ఉంటుందని నమ్మకం ఏమిటి? రజోగుణం తమోగుణం మళ్ళీ ప్రకోపం చెందవచ్చు, ఇంద్రియములు నన్ను చిత్తానికి అప్పచెప్పచ్చు. అలా జరగక ఉంది నువ్వే వచ్చి నీ దానిగా నన్ను స్వీకరించు. అందుకని శిశుపాలుడనేటటువంటి నక్క సింహం అనేటటువంటి నీకు చెందవలసిన నన్ను పొందాలని చూస్తోంది. నువ్వే వచ్చి ఒక్కసారి నిలబడి ఒక్కసారి గర్జించవా, సింహం యొక్క కేక వింటే నక్క పారిపోతుంది. అందుకని స్వామి నువ్వు రావాలి. పైగా వచ్చినప్పుడు పెద్ద రక్తపాతం చేసి అందరినీ చంపి నన్ను తీసుకెళ్లాలనుకుంటున్నావేమో, అలా ఏం అక్కర్లేదు.
లోపలి సౌతంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే అట్లు తెత్తునేని కావలి వారవ కలబంధువుల చంపి కానికారాదని కమలపైన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు కులదేవయాత్ర చేసి నగరు వెల్వడి నగజాతకల మొక్క పిండికి మునువడ పిండి కూతురు నెలమి మావాదు పంపక నేను అట్లు పురము వెల్వడి భూతనాభు సతకి మొక్కంగా వచ్చదను ఆ సమయమున నీవు నన్ను కొనిపోము నవార్య చరితాన్ని. నేను అంతఃపురంలో ఉంటాను. పెళ్లికి ముందు మా వాళ్ళకు ఒక సంప్రదాయం ఉంది. నేను రథంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయానికి వస్తాను. వచ్చి పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తాను. ఆ సమయంలో నువ్వు అంతఃపురంలోకి రావక్కర్లేదు, శత్రువుల్ని నిర్జించక్కర్లేదు, యుద్ధం చెయ్యక్కర్లేదు. చడి చప్పుడు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఉన్న దగ్గరికి నువ్వు రా. వస్తే నేను నమస్కారం పెట్టి బయటికి వస్తాను. గభావన నా చెయ్యి పట్టుకుని రథం ఎక్కించుకో, తీసుకెళ్ళిపో. ఎవరితో యుద్ధం అక్కర్లేదు, ఎవరిని చంపక్కర్లేదు. దీన్ని రాక్షస వివాహం అంటారు. అసలు జరిగే యుద్ధం అంతా ఇక్కడ జరుగుతుంది. అనన్యాశ్చింతయంతో మాం జీవన ప్రయుపాసతే అని సర్వధర్మాన్ పరిత్యజ్యామీకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా అని ఎవరు పరమాత్మ యొక్క పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వారి లోపల ఆ ఉన్నటువంటి ఎక్కడుంటే దుర్గుణాలన్నీ కామం, క్రోధం, లోభం, మదం, మోహం, మాత్సర్యం, నా ఊరి దృష్టి, ఇంటి దృష్టి, పక్క దృష్టి, ఆ దృష్టి, ఈ దృష్టి అన్ని పోవాలి. నా హృదయం కూడా పోసుకొని నువ్వు రేళ్ళు చల్లగా బతకరా నాన్న అంటే ఆ తల్లి గుండెల్లోంచి వచ్చేటటువంటి మాట ఎలా మాట్లాడుతుందో ఆ కృష్ణ పరమాత్మని చూసేటప్పటికీ జగద్భర్త కాబట్టి మహానుభావుడు ఆయన్ని చూడగానే ఈ మాటలు అన్నారు ఆ ఊళ్ళో వాడు. తగునీ చక్రి విదర్భరాజశతకం తచ్చంపు వైదర్భ్యం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమి ఇద్దరిని తగులం కంటిన బ్రహ్మ నేర్పడి కదా తప్ప హతావాతి. వీళ్ళిద్దరికి బ్రహ్మముడి వేసిన బ్రహ్మగారున్నాడే నిజంగా మహానుభావుడు. వీళ్ళిద్దరికి వివాహం అయితే బాగుందనుకున్నారు. అదిగో అలాంటి సన్నివేశంలో లోపల రుక్మిణీదేవి బెంగబెట్టేసుకుంటోంది. తెల్లవారితే వివాహం. ఆ వెళ్ళేటువంటి అగ్నిజ్యోతుడు ఇప్పటికి తిరిగి రాలేదు. వెళ్ళాడో తెలియదు, వెళ్ళలేదో తెలియదు, కృష్ణుడు వస్తాడో తెలియదు, రాడో తెలియదు. గరుడా భూసురుడేగెనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యమిట్లున్నదో అంటుంది. ఆ కనుడా భూసురుడేగెనో భూమినందు సురుడు దేవత వంటి వాడు ఆ బ్రాహ్మణుడు. ఆయన వెళ్ళాడో వెళ్ళలేదు. నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెను ఆ వెళ్ళడంలో ప్రయాణము పడలకి వెళ్ళలేక ఉండిపోయాడు. ఒకవేళ ఈ లేఖనంతటినీ చదివినటువంటి కృష్ణ పరమాత్మ ఒక ఆడపిల్ల నాకు ఇలా లేఖ రాయడం ఏమిటి అనుకున్నారు. ఈశ్వరుడు అనుకూలింప తలంచనో తలపడో ఈశ్వరుడు నాకు అనుకూలంగా కృష్ణ పరమాత్మ యొక్క నిర్ణయం ఆర్యామహాదేవి నన్ను రక్షింపనిరుంగునో ఎరగదో ఆ ఆర్యామహాదేవి నన్ను రక్షిస్తుందో రక్షించదో. ఎవరండి ఆర్యామహాదేవి? ఆర్యామహాదేవియే పార్వతీదేవి.